వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నానండి. ఒక 1/2 కేజీ కాయలు తీసుకున్నానండి. శివరాత్రి తర్వాత ఎలాగో చిక్కుడు తీగలన్నీ తీసేస్తారు కదండి, కొంచెం తినాలనిపించింది. ఒక 1/2 కేజీ కాయలు శుభ్రంగా కడిగాను. ప్లస్ అంటే నిన్న తీసుకొచ్చినాయండి, ఈనెలు తీసాను. వీటిని ఈనెలు తీయకముందేనే కడిగాను. కట్ చేసుకొని వాటర్ అంతా పోయిందాకా చూసుకొని, అంటే పురుగులు ఉంటాయి కదండి, మధ్యకి కట్ చేసుకున్నాను. ఒక 1/2 కేజీ మందం ఈరోజు పికిల్ పెడుతున్నానండి. ఆయిల్ ఎక్కువ వాడొద్దండి. అంటే నేను ఇంతే ఎందుకు క్వాంటిటీ తీసుకున్నానంటే, ఈ 1/2 కేజీకి మనం పికిల్ పెట్టిన తర్వాత అది కరెక్ట్ అబ్జర్వ్ అయిపోతుందండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. 3 టైమ్స్కి అవుతుందండి వేయించుకోవడానికి. ఫుడ్ వేస్ట్ చేయొద్దండి. ఏదో ఆర్భటాలకి పోయి ఎక్కువ వాడొద్దు. మనం కరెక్ట్ కొలతలు క్వాంటిటీనే తీసుకోవాలి. కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయొద్దండి. నేను కొంచెం పొదుపేనండి, ఎక్కువ తక్కువగా చేయను. ఒక 1/2 కేజీకి ఈ మందం సరిపోతుందండి. ఎందుకంటే మనం ఈ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ముక్కకు సరిపడగానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. బ్రౌన్ కలర్ రావాలండి చిక్కుడుకాయలు. అంటే మనం తీసుకున్న 1/2 కేజీనే కదండి, ఒక 10 days వస్తుంది అంతే. అయితే తెలిసిన వాళ్ళు గణప చిక్కుళ్ళు అంటారు కదండి, నాటు చిక్కుళ్ళు, అవి ఇస్తా అన్నారు కదా అని ఏదో నాకు కొంచెం నోటికి పుల్లగా కావాలని చెప్పేసి ఈ పికిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అవి ఇచ్చిన తర్వాత అంటే దీన్ని 2 రకాలుగా పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెండో రకం కూడా నేను కంపల్సరీ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈ కలర్ సరిపోతుందండి, తీసి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసుకుందాం. అదే గణప చిక్కుళ్ళు అనుకోండి, మనం పొడవుగా కాయలు వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పురుగులు వస్తాయి జనవరి నుంచి, అందువల్ల నేను మధ్య కట్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత పురుగులు ఏం లేకుండా చూసి అప్పుడే గిల్లుకున్నానండి. మధ్యకు గిల్లకుండా డైరెక్ట్గా వేసామనుకోండి లోపల పురుగులు ఉంటాయి. అందుకని కడిగి ఆరబోసుకొని మొత్తం తడి లేకుండా చూసుకున్న తర్వాతనే గిల్లుకున్నానండి. ఇంకా కొంచెం ఉండాలండి. గింజలు ఉన్న చిక్కుళ్ళు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. అసలు చిక్కుడుకాయ పచ్చడే టేస్ట్ అండి, అసలు మామూలుగా కర్రీనే టేస్ట్. ఇంకా దీంట్లో ఇది పచ్చడి చేసుకుంటున్నాం, చాలా బాగుంటుందండి. సంవత్సరం నిల్వ ఉండేలాగా కూడా మనం ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మనకి పచ్చళ్ళు ఏవైనా పాడవుతాయి అనే డౌట్ ఉంటే మనం వాటిని ఎమ్మటే చిన్న డబ్బాల్లో అన్నీ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమేనండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల మామిడికాయ అయినా ఏదైనా ముక్క మెత్తబడదు, ఖరాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా షేడ్ అవ్వదండి. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న చట్నీ ఇలాగే ఉంటుంది. కారమైన పసుపైన నేను ఎక్కువ శాతం పట్టించిన కారమైన పసుపైన నేను డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. అలాగే ఏ పికిలైనా కూడా అంతేనండి. ఇక మనం వాడుకుంటామన్నప్పుడు ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటాం, కానీ ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. చూసారండి, ఇక ఈ టైపు వేగాలి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయండి, అవి కూడా నూనెలో వేసేసాను. అంటే ప్రతిదీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారా అని కాదు, కంపల్సరీ పచ్చళ్ళు అంటే మనకి కలరు మారిపోకుండా ఉండాలంటే
అప్పటికప్పుడు పెట్టిన పచ్చళ్ళు లాగా ఉండాలంటే ఒక్కోసారి పచ్చళ్ళు మామిడికాయ కొన్ని రకాల పచ్చళ్ళు అండి, మెయిన్గా అరిసెలు ఒకటి మామిడికాయ ఒకటి పెట్టే చేయి తీరుని బట్టే ఉంటుందండి. ఇంత తేడా వచ్చినా పచ్చడి ఖరాబ్ అవుతుంది, అరిసెలు కూడా మనం ఇక హోల్ పెట్టుకొని రింగ్ ఆడుకోవచ్చండి. ఆ టైప్ అయితే వాటికి ఎక్స్పర్ట్స్ కావాలి. మనం ఇప్పుడు కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మనకి డౌట్ ఉంటుందా ఈ పచ్చడి పాడవుతుందా అనేటటువంటి టైంలో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. పచ్చడి అస్సలు పాడవు. ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. నేను కూడా నేర్చుకున్న దాన్ని. ఒకప్పుడు నాకు కూడా పికిల్స్ ఏం రావు, కొంచెం కొంచెంగా నేర్చుకున్నా. దానికి తోడు ఇక నేను ఆయిల్ కంప్లీట్గా అన్నీ సరిపోయేలా చూసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల నా పచ్చళ్ళు ఇంతవరకు ఏవీ డ్యామేజ్ కాలేదండి. చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇక తీసుకొని మన పికిల్కి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. వెల్లిపాయలు ఒక 3 పొట్టు తీసానండి. వెల్లిపాయ బాగా ఫ్లేవర్ అండి. ఇంకా కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1/2 kg కాబట్టి మెత్తగా అంటే కచ్చపచ్చగా దంచుకుందాం. ఇలా దంచుకుంటే సరిపోద్దండి. నిమ్మకాయలు ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 2 తీసుకున్నానండి. కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవాల పిండి, నూనె. చిక్కుడుకాయలన్నీ ఈ బౌల్లోకి వేసుకుందామండి. అంటే ఇది ప్లాస్టికే కానివ్వండి, ఇప్పుడు చిక్కుడుకాయలు చల్లారాయి. ప్లాస్టిక్లో వేడిగా ఉన్నాయి వేయొద్దని అంటారులే, కానీ ఇది చల్లారిందండి. ఇప్పుడు ముందుగా మనం కారం అండి. ఒకటే అండి, పచ్చళ్ళు దేనికైనా సరే మనం ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. కాకపోతే మనం కొలతలు అనేది కరెక్ట్గా ఇంత కాయలకి ఇన్ని అనే కొలతనే ఉంటుంది. ఆ కొలత ప్రకారం తీసుకుంటేనే చట్నీస్ అంటే ఇవి చిక్కుడుకాయలు ఇవి ఆగుతాయి, కానీ మామిడికాయ అట్లాంటివి అయితే పాడైపోతాయండి. కారం యాడ్ చేసుకున్నాం కదండి, సాల్ట్ అండి. కొంచెం ఆవాల పిండి అండి. మెంతిపిండి. ఆవాల పిండి ఎక్కువగా వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుందండి. కాకపోతే మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. సో ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి ఇదంతా. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లిపాయ అండి. చేత్తో ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, అసలు స్మెల్ మామూలుగా లేదండి. ఇప్పుడే ఆకలి అవుతుంది. రెండు నిమ్మకాయలకి ఇంత జ్యూస్ వెళ్ళిందండి. ఇప్పుడు మనం ఏ చిక్కుడుకాయలు అయితే దేంట్లో వేయించుకున్నామో ఆ నూనె చల్లారింది, అదే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు నేను నూనె ఎందుకు కొంచెమే వేసాను మీకు అర్థమైందా? ఆల్రెడీ చూసారా, ముక్కలకి పడుతూనే ఉంది. బాగా కలుపుకుందామండి. నూనె చాలా కొద్దిగా వేశారు అనుకున్నారు కదండి మీరు. చూడండి, నూనె కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఇవి ఒక 2 days పక్క పెట్టేసేయాలండి. 2 days పక్కన పెట్టేసి మనం తర్వాత ఇక వేడివేడి అన్నంలో తినడమే. కారం, మనకి ఇప్పుడు అంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు చింతపండు కంటే నిమ్మకాయ ఇష్టం అండి, అందుకని నిమ్మకాయ వేశాను. టేస్టీ చిక్కుడుకాయ చికెన్ రెడీ అండి.
టేస్టీ టేస్టీ చిక్కుడుగాయ పికిల్ రెడీ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, మా వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.